హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శనివారము, అందున భీష్మ ఏకాదశి. ఈరోజు నేను స్వామివారికి తులసిమాల సమర్పించుకొని పిండి దీపం పెట్టుకొని ఇలాగ పూజ చేసుకున్నాను. తర్వాత మేమైతే నెల్లూరులో ఉన్న రంగనాయకులపేటలో ఉన్న తల్పగిరి రంగనాథ స్వామి గుడికైతే వెళ్ళామండి. చాలా పెద్ద గుడి అండి ఇది. చూస్తున్నారా, రాజగోపురము 7 అంతస్తులతో ఉందండి గుడి ఇది. చాలా బాగుంది గుడి. చాలా విశాలంగా కూడా ఉంటుంది గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి. 7-8 శతాబ్దంలో పల్లవ చక్రవర్తులు కట్టించారంట అండి. వింటున్నారా ఈ శబ్దము? మా వాడు చూడండి, ఫస్ట్ వెళ్ళి కాలు కడుక్కుంటాడు గుడికి. ఏ గుడికి వెళ్ళినా కూడా చాలా మంచిది కదా. ఆదిశేషుడు పినాకిని నది తీరంలో గిరి రూపంలో అవతరించాడంట. ఆ తర్వాత గరుడ వాహనంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఇక్కడికి వచ్చి అవతరించాడంట. ఇది ఒక కథ ఉంది. ఈరోజు భీష్మ ఏకాదశి కాబట్టి గుడిలో బాగా పూజలు కూడా బాగా జరుగుతున్నాయండి. ఈరోజు స్వామి అమ్మవార్లని ఇద్దరిని గుడి చుట్టూ వేంచేపు చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించుకొని ఉత్సవం అయితే జరుపుతున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఈ పక్కనైతే ఈ స్వామివారు ఉన్నారు. ఆండాలమ్మ తల్లి ఉంది అండి. ఈ ఈ క్షేత్రాన్ని ఇంతకు పూర్వము శ్రీవైకుంఠపురంగా పిలిచేవాళ్ళంట. తర్వాత 17-18 శతాబ్దాలలో తల్పగిరిగా పిలుస్తున్నారు. ఈ దక్షిణ ద్వారం వైపున మాత్రమే స్వామిని దర్శించుకోగలిగే దక్షిణ ద్వారం వైపున ద్వారం ఉందండి. శ్రీరంగపట్టణంలో ఉన్నట్టుగానే విగ్రహం ఇక్కడ ఉంటుంది. క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ శ్రీకృష్ణుని పెయింటింగ్ ఉందండి. ఒకటి కాలువేలు నోట్లో పెట్టుకొని ఉన్న బాలశ్రీకృష్ణుని పెయింటింగ్ ఉందండి. ఈ అద్దాల మండపంలో ఉంటుంది. ఇది మనం ఎటువైపు చూసినా కూడా స్వామి మన పక్కే చూస్తున్నట్టుగా అలా చిత్రించారు. చాలా బాగుంది. పెయింటింగ్ కూడా చాలా బాగుంది. వెంకటాచలం అనే భక్తుడు తూర్పు రాజగోపురాన్ని నిర్మించాడంట. ఈ రాజగోపురము 95 అడుగులండి. 7 అంతస్తులతో 7 కలశాలతోటి చాలా అందంగా ఉంటుంది. పూర్తిగా బ్యాక్ సైడ్ వచ్చేస్తే గుడికి పూర్తిగా బ్యాక్ సైడ్ వచ్చేస్తే మంచి వ్యూ కనిపిస్తుందండి. పెన్నా నది, దాన్నే పినాకిని నది కూడా అంటారు. గుడికి ఆనుకొని ఉంటుందండి నది. చాలా బాగుంటుంది. ఇది రావి చెట్టు. ఈరోజు శనివారం కాబట్టి భక్తులందరూ చక్కగా ప్రదర్శన చేస్తున్నారు. స్వామివారు ఉంటారండి. ఎంత అందంగా ఉంటారో అసలుకి. ఆదిశేషుని ఒళ్ళో పడుకొని పాదాల దగ్గర శ్రీదేవి భూదేవిని పెట్టుకొని సేద తీరుతున్నట్టుగా చాలా అందంగా కనిపిస్తారు. చూసి రెండు కళ్ళు చాలా అండి అసలుకి. ఇక్కడ గోమాతలు కూడా ఉంటారు. బయట ఆకుకూరలు అమ్ముతారండి. వచ్చి ఎవరైనా తినిపించుకోవాలనుకున్న వాళ్ళు తినిపించుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా నీళ్ళల్లో ఆడుకుంటూ చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చండి. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడ మహాకవి తిక్కన గారు కూడా ఉన్నారండి. ఇంతకుముందు పూర్వము మహాభారతాన్ని తెలుగులోకి రాసిన వారు తిక్కనవారు ఇక్కడే రాశారంట. ఈ గుడిలోనే రాశారంట. ఈ ప్రదేశంలోనే రాశారు. ఆయన విగ్రహాన్ని కూడా చాలా బాగా పెట్టారండి. అద్దాల మండపంలో పెట్టారు. చాలా బాగుంది. చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. ఈ వెనక సైడ్ మాత్రం స్వామివారిని దర్శించుకొని ఆ ఓం నమో నారాయణాయ అనే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. తిరుమలలో లాగా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడికి వస్తే కాసేపు చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చండి. వచ్చిన వాళ్ళందరూ వీడియోలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటా మాత్రం తప్పకుండా చేసి వెళ్తారు. ఇక్కడ కశ్యప మహర్షి విగ్రహం ఉందండి. కశ్యప మహర్షి గురించి కూడా కథ ఉందండి. ఇక్కడ కశ్యప మహర్షి ఇంతకు పూర్వము స్వామివారి కోసము
యజ్ఞయాగాలు తపస్సులు చేసి ఆయనని మెప్పించారంట. ఈయన భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడ అవతరించాడు, ఈయన అడగగానే ఆయన అవతరించారు అనే కథ కూడా ఇంకొకటి ఉంది. అందుకే ఆ గుర్తుకు కశ్యప మహర్షి విగ్రహం కూడా ఇక్కడ ఉందండి. ఇక్కడ సంవత్సరానికి చేసే ఉత్సవాలు కూడా, బ్రహ్మోత్సవాలు కూడా చాలా అందంగా చేస్తారు. ఇది నెల్లూరు బ్రిడ్జ్ అండి. ఇటువైపు కనిపిస్తుండేదంతా నెల్లూరు బ్రిడ్జి. ఆ వ్యూ అనేది, ఆ సీనరీ అనేది చాలా బాగుంటుంది. చూడు అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ మా వాడైతే దండాలు పెట్టేస్తున్నాడు బాగా. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా తల్లి కొడుకులం కూడా కొన్ని పోజులు ఇచ్చాము. స్వామివారిని చూసేకి 2 కళ్ళు సరిపోవండి. చాలా ముగ్ధ మనోహరంగా ఉంటాడు, నయన మనోహరంగా ఉంటాడు. ఆ నల్లరాతి విగ్రహము ఆ పడుకొని ఆనందంగా సేద తీరుతున్నట్టుగా ఆ విగ్రహం అనేది చాలా బాగుంటుంది. ఇది ఉత్తర ద్వార గోపురం, సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేస్తారు. ఈ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. చాలా మండపాలతోటి చాలా బాగుంటుంది. ప్రజెంట్ మేము వెళ్ళిన రోజు వాకిలు అయితే మూసేశారు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.